కిక్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందం డైలాగ్, రవితేజని ఉద్దేశించి. అందరూ ఎవరి కాళ్ళు మేమే ఆడుతున్నాం మేమే నడుపుతున్నాం అనుకుంటారు, మొత్తం నడిపేది ఆయనేనని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు అది అద్భుతమైనటువంటి వ్యూహంతో చేసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీలో ఉండటం అన్నటువంటిది ఆయనకు ఒక ఫెచ్చింగ్ అయింది. అలాగే తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు జాతీయ నాయకత్వం దగ్గర ఉండటం కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశమే. టోటల్గా చూస్తే పొత్తులకు సంబంధించి చంద్రబాబు ఒక్క మెట్టు కూడా దిగలేదు, వాళ్ళనే దించారు. పవన్ కళ్యాణ్నే దించారు, బీజేపీని కూడా దించారు. 30 స్థానాల అంటే తెలుగుదేశం మొట్టమొదటి నుంచి పెట్టుకున్న టార్గెట్ 145 దాకా ఖచ్చితంగా తెలుగుదేశం పోటీ చేయాలి. పార్లమెంట్లో 17 పోటీ చేయాలన్నటువంటి, తద్వారా ఇప్పుడు 8కే పరిమితం చేశారు ఇద్దరు పొత్తుని. అట్లాగే ఇద్దరికి కలిపి 30కే పరిమితం చేశారు. చివరికి భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా తన లెక్క ప్రకారం అవతలాల చేత చేయించింది. లైక్ జేడీఎస్ లాంటి వాళ్ళని కూడా దారికి తెచ్చుకుంది, అలాగే నితీష్ కుమార్ లాంటి వాళ్ళని దారికి తెచ్చుకుంది. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి కేవలం 5 పార్లమెంటు స్థానాలకి మ్యాక్సిమం అయితే ఇంకొక పార్లమెంట్ స్థానం, అది కూడా తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళకి లేదు, తెలుగుదేశం సూచించే వాళ్ళకి మాత్రమే వచ్చేటటువంటి అవకాశం. ఇంకో పక్కన ఎమ్మెల్యే సీట్లు కూడా తెలుగుదేశం సూచించే వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశమే హైయెస్ట్ కనబడుతోంది. సంఘ్ పరివార్ వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి పార్టీ నాయకత్వపు ఆలోచన కూడా వీళ్ళు రన్నింగ్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. టోటల్గా బాబు ఎలా చెప్తే అట్లా పొత్తు నడవబోతోంది. 6 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది. టోటల్గా ఇద్దరికి కలిపి 30 అన్నటువంటి పాయింట్ వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది ఈనాడు జ్యోతి, ఆషామాషి కాదు. అదే కరెక్ట్గా బాబు తీసుకొస్తున్నారు అన్నటువంటి. అంతకైతే తగ్గించుకునేది పవన్ కళ్యాణ్ తప్పించి తెలుగుదేశం కాదు. దట్ మీన్స్ దేన్నైనా ఎవరినైనా ఆడించగల సత్తా చంద్రబాబుకు ఉందని మరొకసారి ప్రూవ్ అయింది.